హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ అమ్లు వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే మస్తున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా సాయంత్రం కదా అని చెప్పి పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను. అలా అని ఏదో ఒకటి కాదు, అంటే మన హెల్త్ చూసుకోవాలి, వాళ్ళ ఆరోగ్యం చూసుకోవాలి, అన్ని పరంగా బాగుంటేనే చెయ్యాలి అని దృష్టిలో పెట్టుకొని మా పిల్లల ఆరోగ్యం కోసం, మా ఆరోగ్యం కోసం మంచిగా ఉండాలని చెప్పి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నేనైతే ఓన్లీ శనగపిండితో కాకుండా, శనగపిండి అయితే గాస్ ఫామ్ అవుతుంది, అందుకని చెప్పి కొంచెం లైట్గా శనగపిండి, లైట్గా మినప్పప్పు పిండి, కొంచెం బియ్యపిండి కొంచెం, అన్ని మూడు కలిపి మిక్స్ అనమాట. బాగుంటుంది చాలా. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. హెల్త్కి కూడా చాలా మంచిది, మనకు తినడానికి కూడా సేమ్ మిర్చి బజ్జీ కంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా మూడైతే తీసేసుకొని దాంట్లో నేను ఉప్పు ఓన్లీ వాము, వంట సోడా, అంటే ఈ మూడు మాత్రమే వేసి బాగా మిక్స్ చేసుకున్నాను, కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని పక్కకు పెట్టుకొని మిర్చిలను అయితే ఇలా చీరి ఉప్పు అయితే పెట్టుకున్నాను, వాటికి చూపిస్తున్న విధంగా చూసారు కదా, అలా పెట్టేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది, ఇంకా అందులోకి మనం వేసేసుకోవడమే. నేనైతే ఇలాగే చేస్తాను, ఎందుకంటే దీంట్లోకి మళ్ళీ మనం చట్నీ కూడా పెట్టుకొని తింటాం కదా అని చెప్పి దాంట్లో నేను ఇంకా వేరే ఏం కలపను. మీ ఇష్టం, దాంట్లో కారము, అల్లం వెల్లుల్లి అవన్నీ కూడా వేసుకోవచ్చు, కానీ బాగుండదు. ఇలా మిర్చి బజ్జీ అంటే ఇలా ఉంటేనే బాగుంటుంది నా ఒపీనియన్. చూడండి ఇలా వచ్చాయి అన్నీ. మిర్చి బజ్జీ అయితే వేయడం అయిపోయింది, ఆయిల్ హీట్ కాగానే వేసేసిన. ఇలా వేయడం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మనకు తిన్నా కూడా ఏమంత కడుపు అనేది ఉబ్బిపోదు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.